అందరికీ ప్రైజ్ లార్డ్. అనుదినము దేవుని వాగ్దానం. ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆలకించండి, నా ఆత్మను మీ మధ్యన కుమ్మరించేదను. సామెతలు 1:23 ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నాం. జ్ఞాని అయిన సల్మోను, మీరు ఆలకిస్తే నా ఆత్మను మీ మధ్యన కుమ్మరిస్తానని ఆయన మాట్లాడుతున్న మాట. నిజంగా మానవుడు ఆలకించలేని పరిస్థితిలో ఉన్నాడు. కారణం ఏంటంటే వారు ఈ లోక సంబంధమైన వాటిని ఆలకిస్తున్నారు. కాబట్టి దేవుని మాటను పెడచెవిన పెట్టి ఆలకించలేని పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడైతే దేవుని మాటను నీవు ఆలకిస్తావో అప్పుడు సమృద్ధైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందగలవు. అందుకే ఆలకించండి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను. దేవుని ఆత్మ మన మధ్యన కుమ్మరింపబడాలంటే, దేవుని ఆత్మ ద్వారా మనము నడవాలంటే, దేవుని అభిషేకం ద్వారా మనం నడవాలంటే మనము ఆలకించాలి, వాటిని ఆస్వాదించాలి. ఆయన రాకడ కోసం మనము సిద్ధపడాలి. ఇట్టి కృప మనం పొందుతూ మనము యేసే రాకడ కోసం సిద్ధపడుతుము గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాగ్దానం గురించి ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి, ఘనమైన నామమును బట్టి, ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అట్టి కృప మేము పొందుతూ రాకడ కోసం మమ్మల్ని అందరినీ బలపరచండి. పరిశుద్ధాత్మన మీ కార్యాలు జరిగించమని ఈ నూతన సంవత్సరంలో నీ ఆత్మాభిషేకము కలిగి నీ బిడ్డను నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.